మొన్నటికి 3,000 రూపాయల వరకు వచ్చింది. ఈరోజు పరిస్థితి పెన్షన్ని చంద్రబాబు నాయుడు ఈరోజు 1వ తారీఖు ఉదయానికి పెన్షన్ రావాల్సి ఉన్నది ప్రతి ఇంటికి. అటువంటి పెన్షన్ని వాలంటీర్స్ని ఆఫ్ చేయించి పెన్షన్ రాకుండా ఉండే విధంగా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే వచ్చింది. అంటే ప్రజలు మంచిగా బ్రతకూడదు అనేది ఆయన మొదటి నుంచి ఉండే ఆ ఉద్దేశం. ఆ ఉద్దేశంగానే ఈరోజు ఎవరికి పెన్షన్ కూడా రాకుండా కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చాడు. ఆ విధంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే వస్తుంది. అంటే ప్రజలు సుఖంగా ఉండాలనే ఆలోచన ఏమాత్రమో చంద్రబాబు నాయుడుకి లేదు. ఇప్పుడు మీకు పెన్షన్ రావడానికి కూడా ఎవరెవరినో పెట్టి 2-3 రోజుల్లో మీకు అది కూడా క్లియర్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు ఏమైనా మాయ మాటలు చెప్పడానికే పనికొస్తాడు. చెప్పింది చెప్పినట్టు చేసే దాఖలాలు ఆయన మైండ్లో లేదు. ప్రతి ఒక్కరు మీరు గమనించాలా. అందులో ఎక్కువ మహిళలకే ఎక్కువ ఆయన సపోర్ట్ చేశాడు. ప్రతి పథకం మహిళలకు అందే విధంగా చేసినాడు. ఒక్క పెన్షన్ మాత్రమే ఆయన మీకు డైరెక్ట్గా డబ్బులు తీసుకొచ్చిస్తున్నారు. మిగతాదని బటన్ నొక్కే మీకు మీ అకౌంట్స్లోకి వచ్చే పద్ధతిలో చేశాడు. లేకపోతే అది కూడా వచ్చిండేది కాదు. మీకు డైరెక్ట్గా వచ్చేది కానీ అయితే దాన్ని కూడా ఇచ్చే పద్ధతి ఆయన మొదటి నుంచే అడ్డుపడి ఉండేవాడు. ఆ విధంగా ప్రజలకి అన్ని విధాల నష్టము చేకూర్చే పద్ధతిలో ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు పరిస్థితి 2,00,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. 2,00,000 మంది వాలంటీర్స్ ఎందుకు ఏమి అవసరం వాళ్ళతోటి? ఎందుకు వాళ్ళు లేనిపోని గవర్నమెంట్కి భారం అనే పద్ధతిలో ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ సమస్య ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల అనే పద్ధతిలో పెట్టిన పథకాలే ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పెట్టిన ఆరోగ్యశ్రేణి 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచాడు. ఈరోజు ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా 25 లక్షలు ఖర్చు అయ్యే జబ్బు ఏది ఉండదు బహుశా. అటువంటిది 25 లక్షల వరకు తీసుకుపోయినాడు. ఇటువంటి సహాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏమైనా సరే రేపు మే 13వ తేదీన మనకు ఎలక్షన్ పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ ముందు రోజు తెలుగుదేశం వాళ్ళు వస్తారు. మీకు ఓటుకు 2,000, 3,000 ఇస్తామంటారు. 2,000, 3,000 అనేది ఒక్కరోజుకు సరిపడేది. ఆ ఒక్కరోజు తర్వాత వాళ్ళు కనిపించరు. మళ్ళా మీరు వాళ్ళని చూసేదానికి కూడా ఆస్కారం ఉండదు. ఇప్పుడు మనకు ఎలక్షన్లో కూడా పోటీ చేసే వ్యక్తులు, నాకు పోటీ చేసే ఆయన కాకర్ల సురేష్, అదే విజయసాయి రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఇండియాలో, నెల్లూరు కాదు ఇండియాలోనే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. కాబట్టి మీరు ఎమ్మెల్యేని చూడాలన్నా ఎంపీని చూడాలన్నా కూడా చాలా కష్టమైన పని. ఎందువల్లంటే వాళ్ళు ఇక్కడ ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులు కావాలనో, మీకు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలనో మీరే నిర్ణయించుకోవాలి. ఏమైనా పొరపాటు చేసినారు అంటే మాత్రము మీకు పెన్షన్లు ఏది ఉండవు, ఏ పథకము ఉండదు. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కొత్త మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాడు. ఆ మేనిఫెస్టో తోటి అసలు నెక్స్ట్ మళ్ళా వచ్చే 5 సంవత్సరాలలో ఎవరికి కూడా దీర్ఘం అనేది లేకుండా ఉండే పద్ధతిలో విడుదల చేయబోతున్న మేనిఫెస్టో. మీరు ప్రతి ఒక్కరు గ్రహించండి, తెలియని వాళ్ళకు చెప్పండి. ఖచ్చితంగా సరే జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న రోజు ఈ పథకాలన్నీ కలుగుతాయి. లేదు అనుకుంటే ఏదైనా పొరపాటు జరిగిందంటే మాత్రం ఒక్క పథకం కూడా అది ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే విజయసాయి రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్న రోజు మేము ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాం. ఆయన విజయసాయి రెడ్డి ఎప్పుడు సీఎం గారి దగ్గర ఉంటారు. ఆయనకి ఉండే
పవర్స్ కూడా చాలా మంచి పవర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాం. మమ్మల్ని ఇద్దరిని ఆదరించి మీరు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలల పాలనలో మచ్చలేని పాలనని మనకు అందించారు. ఎవరు కూడా అపోజిషన్ వాళ్ళు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా ఉండే పద్ధతిలో ఆయన పాలన మనకు అందించారు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గుణవంతుడు. ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో గమనించారు. గమనించి ఆంధ్రప్రదేశ్ లో పేదరికం అనేది ఉండకూడదు, ఖచ్చితంగా అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఆయన నవరత్నాలు అనే ప్రోగ్రాం పెట్టారు. నవరత్నాల ప్రోగ్రామ్ తో ఈ 4 సంవత్సరాల 10 నెలలు ప్రతి కుటుంబం చాలా వరకు సుఖ సంతోషాలతో ఉన్నది. ఈ విధంగా ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇంతకు ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరు చేసినా కూడా ఇటువంటి పథకాలు ఇచ్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి అని మీరే గమనించాలి. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా చేసేది ఉండదు. ఈ రోజు పరిస్థితి 1వ తారీఖు ఉదయానికల్లా మీకు పెన్షన్లు వచ్చేటి. 1వ తారీఖు ఉదయం 5:30 గంటలకల్లా పెన్షన్లు వచ్చేటి. అవి రాకుండా కోర్టుకు స్టే చేసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పెన్షన్లు కానీ ఇస్తే ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్ల ముందు ఈ పెన్షన్లు కానీ ఇస్తే జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆదరిస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు. కాబట్టి పెన్షన్ ఆపాలనే ఉద్దేశంతో చేసిన పని. ఒక్కొక్క ఇంటికి 50 ఏళ్ళకి ఒకరిని బట్టి మీకు 1 గంటలో మీకు అన్ని పెన్షన్లు అందరికి అందించే విధంగా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవి ఆపు చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకి ఏ విధంగా ప్రజలు బ్రతకాలని కానీ వాళ్ళని ప్రజలు సంతోష పెట్టాలనే ఆలోచన ఏమాత్రం మీకు అందరికి ఇంతకు ముందు అన్ని పథకాలు వచ్చినాయా? పథకాలు కానీ వస్తూనే ఉన్నాయి కదా. ఈ రోజు పరిస్థితి మీకు ఈ రోజు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ పెన్షన్ కూడా 2-3 రోజుల్లో మీకు వేరే వాళ్ళ చేత కూడా ఇప్పించడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఏదైనా సరే చెప్పినట్టు చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. రేపు మళ్ళా కొత్త పథకాలు కూడా వస్తున్నాయి. కొత్త పథకాలు కూడా వచ్చే గవర్నమెంట్ లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్త పథకాలు కూడా వస్తాయి. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి ఇచ్చే గుణం లేదు, చెప్పింది చేసే గుణం లేదు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం ఒకటి చేస్తారు. ఎలక్షన్ ముందు రోజు రాత్రి వచ్చి ఓటుకు 2,000 రూపాయలు ఇస్తాం. 2,000 ఒక్కరోజే ఇచ్చా. అది ఓటు 2,000 రూపాయలు ఇస్తాం. కాబట్టి మా ఓటు ఏంటి అంటారు. అటువంటి ఓటుకి మీరు ఏమాత్రం దానికి లొంగి మీరు ఏదన్నా పొరపాటు చేసినారంటే చేతలారా మీ లైఫ్ నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి రేపు కొత్త పథకాలు కూడా విడుదల చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టోలో వచ్చేటి ప్రజలకి చాలా ఉపయోగపడే పద్ధతిలో ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళా తెచ్చుకోవాలి. నేను ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాం. మాకు ఎగరెస్ట్ గా చేసే వాళ్ళు వచ్చేసి వాళ్ళు మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాకి ఉదయగిరికి సంబంధించిన వాళ్ళు మాత్రం కాదు. ఒక ఆయన అమెరికా నుంచి, ఒక ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన అక్కడ వర్క్ చేసుకుంటూ అక్కడ ఉంటున్నారు.
నేను కానీ విజయసాయి రెడ్డి కానీ ఆయన నెల్లూరులో, నేను బ్రాహ్మణపల్లిలో మా విలేజ్లో ఉంటున్నాము. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. మీకు ఏం కావాలన్నా మేము చేసి పెట్టేదానికి మేము ఇద్దరం మీకు దగ్గరలోనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకుండే గుణంతో ఆయన మిమ్మల్ని కాపాడాలనుకునే ఆలోచనతో ఆయన ఉంటాడు. ఆయన చెప్పినట్టు చేసేదానికి మేము మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద విజయసాయి రెడ్డి ఎంపీగా, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టిన రోజు మీ పథకాలన్నీ కూడా అట్లే కంటిన్యూ అవుతాయి, డబుల్గా కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాటలకు ఏమాత్రం లొంగకూడదు. ఖచ్చితంగా మీకు జగన్మోహన్ రెడ్డి మీకు చాలా ఉపయోగపడతాడు. ఆయన చేసే పథకాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా స్థానంలో గుర్తుపెట్టుకునేదానికి మీరు కానీ మేము కానీ అందరం కష్టపడి జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టుకున్న రోజు మన జీవితాలు అందరూ సుఖ సంతోషాలతో ఉంటాయని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత మీకు ఇక్కడ గుడి ఉంది. ఆ గుడి కూడా దానికి ఫండ్స్ తెప్పించి అవి కంప్లీట్ చేయించే బాధ్యత నాది. తర్వాత రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవి కంప్లీట్గా అన్ని నేను చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఆ పని మీదనే ఉండి మీకు ఎవరికి ఏ లోటు లేకుండా చేయించి పెట్టే బాధ్యత మాది అని చెప్తూ